ఇక హరీష్ రావు సిద్దిపేట పర్యటనపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి లెవిల్ రెడ్డి లైవ్ ద్వారా అందజేస్తారు. లెవిల్ రెడ్డి, చెప్పండి, అప్డేట్స్ ఎలా ఉన్నాయి అక్కడ? ఎస్ లెవిల్ రెడ్డి, చెప్పండి, హరీష్ రావు సిద్దిపేట పర్యటనపై ఈ సమాచారాన్ని అందించండి. ఇప్పటికీ చూస్తున్నాము కార్యకర్తలందరూ సిద్దిపేటకు వచ్చినట్టు కనిపిస్తుంది. అండ్ అక్కడ అప్డేట్స్ ఎలా ఉన్నాయి, చెప్పండి. నిన్న సిద్దిపేటలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ ఆఫీస్పై జరిగిన దాడికి నిరసనగా ఇవాళ పెద్ద ఎత్తున కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ అంతా కూడా పెద్ద ఎత్తున నిరసనలు చెప్తారు. కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తన క్యాంపు కార్యాలయం చేరుకున్నారు. నిన్న ఏదైతే కాంగ్రెస్ గుండాలు చేసిన ఈ ఘటనలు ఉన్నాయో అవన్నీ కూడా పరిశీలించారు. అనంతరం ఇప్పుడు పెద్ద ఎత్తున మహిళా శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయం చేరుకున్నారు. హరీష్ రావుకు సంబంధించి నిన్న జరిగిన దాడిని ఖండిస్తూ పెద్ద ఎత్తున కూడా వారు నిరసనలు తెలుపుతున్నారు. మనం మాట్లాడారు, మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు. చెప్పండి అమ్మా, నిన్న ఏం జరిగింది, అసలు ఎందుకు జరిగింది? అందరు అర్ధరాత్రి వచ్చి మొత్తం మా క్యాంప్ ఆఫీస్ వాళ్ళకు తెలివి ఉంటే దమ్ము ఉంటే పట్టపాటలు వచ్చి ఆడవాళ్ళు ఉన్నప్పుడు వచ్చి పల్లకొన్న పని అని చూస్తాం, మా తడాకేందో చూపిస్తాం. కానీ ఎవరు లేనప్పుడు వచ్చి పల్లకొట్టింది లెక్క కాదు. క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేసిండ్రు అర్ధరాత్రి వచ్చింది లెక్క కాదు. మిట్ట మధ్యాహ్నం తెలుగుంటే పట్టపగలు వచ్చి పల్లకొట్టి చూపెట్టమనండి, అప్పుడు మా తడాకేందో మేము చూస్తాం. ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, ఎందుకు చేసారు? ఏమో మాకు అసలు ఏం తెలియదు, ఆ విషయమే తెలియదు మాకు. అర్ధరాత్రి వచ్చినప్పుడు మాకేం తెలియదు కదా. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి దాడులు సిద్దిపేట జరగలేదు, ఇవాళ ఎందుకు జరుగుతున్నాయి? అసలు గవర్నమెంట్ మారినుండే ఇవన్నీ జరుగుతున్నాయని మాకు అనిపిస్తుంది. 6 గ్యారెంటీలు మా అన్న నిలదీసి అసెంబ్లీలో వాళ్ళని అడిగినందుకు, రైతు బంధు ఇవ్వలేనందుకు, ఇవన్నీ అన్న నిలదీసి అడుగుతుండు కాబట్టి, రుణమాఫీ ఇవన్నీ అడుగుతుండు కాబట్టి ఇవన్నీ దాడులు జరుగుతున్నాయని మేము అనుకుంటున్నాము. కానీ ఇవన్నీ మేము దాడులకు, ఎలాంటి దాడులకు మేము భయపడం. 30 ఏళ్ల నుంచి మేము సాధించుకున్న తెలంగాణ, ఇలాంటి పోరాటాలు ఎన్నో చేసినాం మేము. ఇదేం మాకు కొత్త కాదు. అసెంబ్లీలో అన్ని నిలదీసినందుకే ఇవన్నీ జరుగుతున్నాయని మేము అనుకుంటున్నాం. చాలా మంది కూడా జై తెలంగాణ. తెలంగాణ పుట్టింది సిద్దిపేట గడ్డ. కేసీఆర్ అంటే రేవంత్ రెడ్డి గారికి కళ్ళు పొరలొచ్చినాయి. వాడు 6 గ్యారంటీలు అయినా నాడు మాట్లాడాలి. సిద్దిపేట దొరికితే తొక్కుతా లంజాడుకును. ఒక్కటే హరీష్ రావు ఇంట్లోకి వాళ్ళ గుండె ఎంత, వాళ్ళు ఏ రకంగా ఈ ఇంట్లోకి వచ్చిండ్రు, క్యాంప్ ఆఫీసులు అడిగి ఎట్లా పెట్టిర్రు. క్యాంప్ ఆఫీసులకు వచ్చిన నా కొడుకులను తొక్కితే తోలు తీస్తా. మాకు 6 గ్యారెంటీలు కరెక్ట్ చేస్తే హరీష్ రావు మాట నిలబెడతాడు, తప్పకుండా నిలబెడతాడు. బస్సు ఎవడన్నా పొడిగాయిండా, బస్సు ఎందుకు పెట్టిండు? గాడిది బస్సు అవసరం లేదు. రుణమాఫీ చెయ్యని, 2500 ఇయ్యని. 2 లక్షల రుణమాఫీ చేసామని చెప్తుండే కదా, మరి వెయ్యలే, ఎవరికి వేయలే పైసలు. 1 లక్ష కాడికి వేసిండట, పైసలు రుణమాఫీ కాలే. రైతు బంధు లేదు, పింఛన్లు 2 మాటలుగా పెట్టిండు ఈ కొద్ది రోజుల్లో. అన్ని లంగమాటలే. అయినా పర్వాలేదు. కేసీఆర్ తండ్రి లాంటి వాడిని తిట్టుడు. హరీష్ రావు అంటే ఎంత మంచి వ్యక్తి, ఎంత లెక్కల వ్యక్తి. ఆయనను బోసపుచ్చుడు, ఆయన క్యాంప్ ఆఫీసులో కాంగ్రెస్ వాళ్ళు అడుగు పెట్టుడు, అది మంచి పద్ధతి కాదు. వాళ్ళు 6 గ్యారెంటీలు కరెక్ట్ చేసినాక ఆయన ఏమన్నాడో అది మాత్రం నిలబెడతాడు, తప్పకుండా నిలబెడతాడు. కానీ మళ్ళా గన్నవాడు ఏడాబాద్ ఎత్తిన ఆడోళ్ళమే, మహిళలం. సిద్దిపేట మహిళలు అంటే రాక్షసుల కన్నా ఎక్కువ. మేమే తెచ్చినాం. తెలంగాణ అంటే ఏది కానీ కాంగ్రెస్ పండ పెడతాం మేమే, తొక్కి పెడతాం మేమే. తెలంగాణ తెచ్చిన వాళ్ళమే. కానీ మా హరీష్ రావు అంటుకు రావద్దు. అన్ని చేసినాక ఆయననే చెప్తాడు ఆ ముచ్చట్లు. ఈనాలవాడు. జై తెలంగాణ. మీరు చెప్పండి, నిన్న దాడి ఎందుకు జరిగింది అంటారు? గతంలో ఎన్నడూ కూడా సిద్దిపేట ఇట్లాంటి ఘటనలు జరగలేదు, ఎందుకు ఎప్పుడు జరగలేదు. గత 15 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఎవరన్నా వాళ్ళు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడన్నా వ్యతిరేకంగా ఎవరైనా మహిళలు చేసిండ్రా? మా కేసీఆర్ సార్ కానీ హరీష్ అన్న కానీ ఎట్లా చేసిండ్రు? సిద్దిపేట అంటే హరీష్ అన్న అంటే సిద్దిపేట ఎంతో మంచి పనులు చేసిండ్రు. వాళ్ళలాగా చేయలే. మహిళలు ఎప్పుడన్నా ఇట్లా బయటకు వచ్చిండ్రా? ఇప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మా క్యాంప్ ఆఫీసులు చేస్తే మేము ఎవరు ఊరుకున్నాము. హరీష్ అన్న మా ప్రాణాలు ఎట్లనో హరీష్ అన్న అంతా మేము హరీష్ అన్నకు అడ్డుపడైనా కానీ మేము రక్షించుకుంటాము. మాకు జై హరీష్ అన్న, జై కేసీఆర్. మీరు చెప్పండి అమ్మా, నిన్న దాడి ఎందుకు జరిగింది అంటారు? అసలు హరీష్ రావు ఒక తెలంగాణలోనే ఒక నెంబర్ 1 ఉన్నాడు, అట్లాంటి సిద్దిపేట నెంబర్ 1 స్థానంలో నిలిపిండు. కానీ వాళ్ళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఎందుకు జరుగుతున్నాయి దాడులు? తెలంగాణలో మీద కుట్ర చేసి రేవంత్ రెడ్డి తెలంగాణ మీద కుట్ర చేసి
వీళ్ళు చాలా చేసినని 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ఒక్కటి కూడా అమలు చేయలేడు. వీళ్ళు ఏదన్నా అన్నారనుకొని వాళ్ళు చెప్పారు. మాట్లాడు. ఏమీ లేదు. ఏంది తెలుసా, వాడు రండాగాళ్ళు అయ్యి ఇవాళ దొంగచాటుకు వచ్చి ఇవాళ మమ్మల్ని ముట్టడి చేస్తామని అంటే దొంగతనం కాదు. అది ఎవరైనా సరే ఇక్కడ ఉండి వచ్చి మేము కష్టపడి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. ఇవాళ మేము మమ్మల్ని దాకిన తర్వాత అన్నం దాకాలి. అంత దమ్ము ఈరోజు ఇవాళ ఏది చూసినట్టయితే సిద్దిపేట రేవంత్ రెడ్డి గారు ఇవాళ మాకు కూడా 10 ఏళ్ళు పాలన చేసినాము, తెలంగాణ చేసినాము, దెబ్బలు పడ్డాము, కష్టపడ్డాము. మా కేసీఆర్ గారు తల నోట్ల సాగు నోట్ల పెట్టొచ్చినాడు. ఈ రోజు రేవంత్ రెడ్డి ఆంధ్ర పాలనలో ఉండి ఇవాళ ముఖ్యమంత్రి కావచ్చు. ఆయన కాకుండా మేము దాడులు చేపేయాలి. మా కేసీఆర్ గారు, హరీష్ రావు గారు చేపేయాలి. ఇవాళ ఆయన వచ్చి ఏదో అందరికి ఆడపడుచులకు వచ్చేస్తా అంటాడు. ఇచ్చేస్తా అంటే తప్పు. ఆడపడుచులకు ఏం చేయలేదు ఆయన, ఆడపడుచులకు ఏం చేయలేదు. ఇవాళ సారు లేకుంటే బిడ్డ నీళ్ళకు కష్టపడుతుర్రు. కేసీఆర్ మీదకి ఎవరికి వచ్చిన ఉద్యోగం సిద్ధపడ్డాము. ఆ రోజు ఇవాళ ఏదైతే చూసినట్టయితే సిద్దిపేటలో జరిగిన ఏదైతే నిన్న దాడి ఉందో ఇది కూడా తీవ్రంగా నిరసిస్తున్నారు. మహిళలంతా కూడా ముక్త కట్టతో ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓటు స్టూడియో.